ఆగస్టు 15లో రేవంత్ రెడ్డి అదృష్టమా దురదృష్టం అంటే దీని మీద మీ సమాధానం? నేను రాజీనామా చేస్తా. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఘాటైన కామెంట్ చేశారు ఈ మధ్యకాలం. కల్వకుంట్ల చంద్రశేఖరరావునే బొక్కలో పెడతారు. కొత్త జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తాం వీళ్ళకి. మొదటి సంతకము నేను రైతు రుణమాఫీల పైన చేస్తే ఈ 6 గ్యారెంటీల్లో రైతు రుణమాఫీ అనేది ఒకటి అని చెప్పారు. అది 6 నెలలు గడిచిపోయింది, ఆగస్టు పోయింది, అది 8 నెలలు అయింది. ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కావాలనేసి ఆ నోటీసులో ఉన్నట్టు సారాంశం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కాబోతున్నారంటే 100 మంది నరేంద్ర మోడీ గారు వచ్చిన రేవంత్ రెడ్డి ఒకటి ఎదుర్కొనే సామర్థ్యం, శక్తి ఆయనకు. రేవంత్ రెడ్డి గారు భయపడతారని వారు అనుకుంటారేమో, కాకపోతే హీస్ ఎ ఫైటర్. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనుకుంటే కేసీఆర్ కూతురుని ఈ రోజు జైలు ఎందుకు? అది బీజేపీ పార్టీ అంటేనే బ్రిటిష్ జనతా పార్టీ. అది ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణం కల్వకుంట్ల కవిత బయటకు వస్తుంది బెయిల్ పైన. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సంజయ్ బాదగోని. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కేంద్ర హోంశాఖ బీజేపీ ఇచ్చిన కంప్లైంట్ తోటి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎందుకు ఈ నోటీసులు అంటే, ఒక ఫేక్ వీడియో మన జరిగినటువంటి సిద్దిపేట బహిరంగ సభల్లో అమిత్ షా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తామని ఆ వీడియో యొక్క సారాంశము ఇది అనలేదు అనేసి బీజేపీ దీన్ని ఎన్నికల ట్రెండ్గా అభివర్ణిస్తున్న క్రమం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి పొలిటికల్కి సంబంధించినటువంటి అంశాలను మాట్లాడడానికి మనతో పాటు బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ ఉన్నారు. నమస్తే. నమస్తే అన్న. ఏం జరుగుతుందన్న రాష్ట్ర రాజకీయంలో? చాలా వాస్తవానికి ప్రజలు కోరుకునే విధంగా ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజలు ఏవైతే ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం ఉండాలని అనుకురో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ కళలన్నీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాకారం చేస్తారు. ప్రజాపాలన గతంలో ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్. ప్రగతి భవన్కు ప్రజాభవన్కు తేడా గమనిస్తే గతంలో చాలా మంది అర్జీలు స్వీకరించేవాళ్ళు ప్రజాభవన్లో అక్కడ, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పెద్దగా కనిపిస్తలేదు. అంటే కంప్లైంట్సా లేకుంటే నిజంగా వచ్చిన కంప్లైంట్స్ మీరు సాల్వ్ చేస్తున్నారా అంటే ఏమని చెప్పాలి? అంటే మీరు గత ప్రభుత్వంలో ప్రగతి భవన్ అది, ఇప్పుడు ప్రజాభవన్. గత ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ నాయకులు అర్జీ పెట్టుకొని కూడా అక్కడ ఎంట్రీ లేదు ప్రగతి భవన్ లో. ప్రజాభవన్ లో ప్రజల సమస్యలని పరిష్కరిస్తూ దీనికి సంబంధించి వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరిస్తుంది ఇప్పుడున్న ప్రజాభవన్. అండ్ ప్రజాభవన్ లో క్రమక్రమాన సంఖ్య తగ్గుతుంది. రోజు ఏదైతే సంబంధించి కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు తగ్గుతున్నారంటే సమస్యలు పరిష్కారం అయితేనే కదా ఇచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. సమస్యలు ఏవైతున్నాయో పరిష్కారం అవుతున్నాయి. ఏవైతే పెండింగ్ లో ఉన్న వాటిపైన కూడా సంబంధించి వారికి రెస్పాన్స్ వస్తుంది. అంటే పబ్లిక్ ఎక్కడ కంప్లైంట్ చేయాలనేది ఆ ఇష్యూస్ అనేది రిజాల్వ్ అవుతున్న ఒక పాయింట్ అనేది ఈ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో ఏర్పడడం జరిగింది. నిజంగా కూడా అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్రమము కానివ్వండి, ఆ తదనంతరం ఈ జరిగినటువంటి 6 నెలల కాలం 6 నెలలు కావస్తుంది ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి. అప్పుడు లైన్లు అంటే ఈ ప్రజా సమస్యల పైన కానివ్వండి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ప్రజాభవన్కి వచ్చేసి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశాల మీద చాలా మంది లైన్లు కట్టి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వస్తలేరు అంటే రీజను ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేకనా, నిజంగా వాళ్ళకి సమస్యలు లేవు అంటే దీని మీద కరెక్ట్ సమాధానం లేదు గవర్నమెంట్ తన. సమస్యలు పట్టించుకోకపోతే అక్కడికి వచ్చి సమస్యలు పట్టించుకుంటలేరని చెప్పి మొర పెట్టుకుంటారు. ఎక్కడ కూడా సమస్యల్ని పట్టించుకుంటలేదని అక్కడ వచ్చేవారు మాట్లాడతలేరు. ఆడ సమస్యల్ని స్వీకరిస్తూ దానికి మేము సమస్యని స్వీకరించామని ఒక అష్యూరెన్స్ ఇస్తూ మీ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి వారికి సమయాన్ని కూడా గడువు కూడా చెప్తున్నారు. 1 నెల రోజులు 2 నెలల్లో ఈ సమస్య పరిష్కారం అయితే దీనికి ఇంత సమయం పడుతుంది. సో ప్రజలు అది నమ్ముతుండ్రు. ఎందుకంటే ఒక సమస్య ఒక 3 వస్తే ఒక సమస్య పరిష్కారం మిగతా 2 సమయం పట్టేది ఉంటుంది. అయింది కదా ఇది సమయం ప్రకారం అవుతుందని చెప్పని ఆడ ప్రజలు కూడా ఆ నమ్మకాన్ని దానిపైన పెట్టుకుంటారు. ప్రతి జనజాతర బహిరంగ సభల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 తర్వాత 2 లక్షల రుణమాఫీలు చేస్తామని బల్లగుద్ది చెప్తున్నారు. అసలు ఆగస్టు 15 దేనికి సంకేతం అంటే మీరు ఏం చెప్తారు? ఆగస్టు 15లో రేవంత్ రెడ్డి అదృష్టమా దురదృష్టం అంటే దీని మీద మీ సమాధానం? ఈ అదృష్టమో దురదృష్టమో కాదు, నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి.
ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత అని చెప్పి మాట్లాడితే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోడ్ వస్తే ఆ టైంలో చేనికి రాదు కాబట్టి ఆ టైంకి అన్ని ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి ఆగస్టు 15th రోజు 100% ఈ రుణమాఫీ దాని లోపల ఆగస్ట్ 15th రోజు అనలే ఆగస్టు 15th లోపల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ చెప్పిన మాటకి మా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా ఏదైతే సవాలు మా ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విసిరినరో ఆగస్టు 15th లోపల నేను రుణమాఫీ చేస్తే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాడా? మేము చేస్తాము అని మేము కట్టుబడి ఉన్నాము. మరి మేము విసిరిన సవాల్కి మేము చేస్తే ఆయన ఏదైతే ఈరోజు మేము ఇయ్యము చేస్తలేమని చెప్పి ప్రజలకి ఏదైతే రైతులకి మోసపూరిత మాటలు మాట్లాడుతుండో మేము ఆగస్టు 15th లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. దానిపైన స్పందించకుండా ఆయన తోక ఉన్న ఆయన అల్లుడిని పంపించి ఇదొకటి అదొకటి మాట్లాడిపిచ్చుడు కాదు. అంటే ఆల్రెడీ ఆయన స్పీకర్ ఫార్మాలిటీలోనే రాజీనామా పత్రాన్ని అమరవీరుల స్తూపం కాడికి తీసుకొచ్చేసి ఆయన మీడియా ప్రతినిధులకు ఇవ్వడం జరిగింది. నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా. మీకు ఆ లెటర్ ని కూడా నేను అమరవీరుల స్తూపం దగ్గర మన ప్రెస్ మీట్ పెట్టి చూపించడం జరిగింది. ఆయన స్పీకర్ ఫార్మాట్ లో తెచ్చిండా ఏ ఫార్మాట్ లో తెచ్చిండో. సార్ నేనంటే రాజకీయాల్లో సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఎన్నోసార్లు శాసనసభ్యునిగా ఉన్నాడు. ఏదైతే అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది హరీష్ రావు గారికి. అది స్పీకర్ ఫార్మాట్ లో ఉందా తూతూ మంత్రంగా ఆయన తెచ్చిచ్చిండా చాలా స్పష్టంగా ఆయన లేఖ చూస్తే అర్థమవుతుంది. ఇంకోటి నిజంగా హరీష్ రావు గారు చెప్పిన మాట కట్టుబడి ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఆయనకి ముఖ్యమంత్రి దాకేందుకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నా. ఏదైతే ఆగస్టు 15th లోపల సంబంధించి రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తా. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే మేము చేస్తే మరి ఆయన స్పీకర్ ఫార్మాట్ లో లేఖలు పంపమని చెప్పండి. మరి ఆయన ఎవరైతే సంబంధించి పెద్దల దగ్గర ఎవరి దగ్గర పెడతామో 2 లేఖలు పెడదాము. 100% మేము చేస్తాము. చేసినాక ఆయన రాజీనామా లేఖని ఆమోదింపజేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్పీకర్ అంటే చైర్మన్ ఫార్మాలిటీలో మీరు రాజీనామా పత్రాన్ని ఇప్పుడు రాసి చూపించగలుగుతారంటే 100% ఇస్తా. హరీష్ రావు లేఖ తీసుకొని రమ్మని చెప్పండి. 100% లేకపోతే హరీష్ రావు నమ్మకం లేకపోతే మనిషిని పంపమని చెప్పండి. నా లేఖ రాసి నేను ఇస్తాను. నేను సిద్ధంగా ఉన్న దానికి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పారంటే తప్పనిసరిగా చేస్తారని ఒక నమ్మకం నాకుంది. మొదటి సంతకం మీరు ముఖ్యమంత్రి గారు చెప్తారన్నదానికి మొదటి సంతకము నేను రైతు రుణమాఫీల పైన చేస్తా. ఈ 6 గ్యారెంటీల్లో రైతు రుణమాఫీ అనేది ఒకటి అని చెప్పారు. అది 6 నెలలు గడిచిపోయింది, ఆగస్టు పోయింది, అది 8 నెలలు అవుతుంది. అంటే ఇది కాలక్రమేణా అంటే ఒకటి నిజంగా కూడా నిధుల కొరతన అదనేది తర్వాత విషయం. కాకపోతే ఏంటంటే మీరు ముఖ్యమంత్రి గారు మాట మీద నిలబడతారు అన్నదాన్ని నేను చెప్తున్నాను. ఆల్రెడీ 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు 5వ నెల రన్నింగ్ నడుస్తుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఈ రైతు బంధువులను మళ్ళీ ఆగస్టుకు పెంచారు. మేము ఎక్కడ కూడా మేము ఇచ్చిన మాటని తప్పుతాము, మేము చేయమని చెప్పి మాట్లాడతలేము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట్లాడారు. దాని తర్వాత అదే అసెంబ్లీ సాక్షిగా నేను ఎప్పుడన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చుడు సాధ్యం అవుతుందా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అన్నాడు. మేము ఎక్కడ కూడా మాట మారుస్తలేము. 100% మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఉన్న పరిస్థితులకి ఇమీడియట్ గా రిజాల్వ్ చేయాల్సిన సమస్యలు ఏమి ఉన్నాయో వాటిని పరిష్కరించారు. ఆ రైతులకు సంబంధించి రుణమాఫీ కూడా ఏంటంటే మీరు అడపా చేయమని చెప్పి ఎన్ని చేసి ఏం చేయాలి ఆ లెక్కలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని సంపూర్ణంగా దాన్ని సాగ్రిగేట్ చేసి ఏ ఒక్క రైతుకి నష్టం జరగకుండా రుణమాఫీ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆ బ్యాంక్స్ తోటి అందరితో మాట్లాడి ఆ డిసిషన్ తీసుకొని కొద్దిగా ఆలస్యమైంది. చేయలేమని ఎక్కడ మాట్లాడతలేము, లేదా సగం చేస్తామని చెప్పి మాట్లాడతలేము. 2 లక్షల రూపాయల రుణమాఫీ తప్పనిసరిగా మేము ఇచ్చిన మాట మేరకు చేసి తీరుతాము. ఆ మాటకి మేము కట్టుబడి ఉన్నాము. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి ఈ రోజు నేను ఇంత కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో నేను ఇంత బలంగా నా పదవికి నేను రాజీనామా చేస్తున్నా అంటే ఎంత నమ్మకము, ఎంత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే నేను అంత బలంగా చెప్పగలుగుతాను. ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టే కదా అంత కాన్ఫిడెంట్ గా కూడా చేయడానికి ప్రభుత్వం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఆ ప్రక్రియ ప్రాసెస్ స్టార్ట్ అయింది, అది ఎక్కడ దాకా వచ్చింది, ఏ టైం వరకు వస్తుందో నాకు కూడా తెలుసు కదా. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు. అమిత్ షా ఒక ఫేక్ వీడియోని గాంధీ భవన్ వర్గాలు సోషల్ మీడియా అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ నాయకులకి దిమాగ్ దొబ్బింది, వాళ్ళకి ఇడకెళ్ళి క్యాసెట్ దొబ్బింది. వాళ్ళకి అసలు ఫేక్ వీడియోలు సృష్టించి ఫేక్ ప్రొపగండా చేసుడు బీజేపీ పార్టీ సోషల్ మీడియాకి అలవాటు. ఎన్నో సందర్భాల్లో రాహుల్ గాంధీ గారి పైన ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పైన ఎన్నో వీడియోలు వీళ్ళు సృష్టించారు. అసలు సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీ. అసలు ఓన్లీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేక ఉద్దేశపూర్వకంగా ఏదో తీసుకొచ్చి దాన్ని చిత్రీకరించి ఏదో భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే రేవంత్ రెడ్డి గారు భయపడతారని వారు అనుకుంటారేమో. కాకపోతే హీస్ ఎ ఫైటర్. ఇసొంటోళ్ళని ఎంతో మందిని చూసిండు ఆయన భయపడే వ్యక్తి కాదు, భయపెట్టే వ్యక్తి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు పంపించడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆల్రెడీ
వేరే అంటే రకరకాల కేసులు ఏదైనా అనుకోండి, ఆల్రెడీ అతను విచారణ ఖైదీగా ఉన్నారు. ఎలక్షన్స్ టైంలా ఏదైతే సంబంధించి వాళ్ళకి సానుకూలంగా లేని నాయకులను జైల్లో పెట్టి అక్రమ కేసులు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదాం, అప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి బీజేపీ పార్టీ ఒక రాక్షసత్వ పార్టీ లెక్క వారు ప్రయత్నిస్తారు. అండ్ చాలా స్పష్టంగా వారు రిజర్వేషన్లని తొలగిస్తామని అనేక సందర్భాల్లో ఇండైరెక్ట్ గా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడినరు. రాజ్యాంగాన్ని కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దానికి తొత్తులు లెక్క వారితోటి పొత్తులున్న కొన్ని పార్టీలు, ఆ రోజు బీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కూడా మాట్లాడారు. ఏది రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. ఈ రోజు దాన్ని వారు అన్న మాటనే మేము తిరిగి మాట్లాడితే ఈ రోజు ప్రజలకు అది తెలిసి వాళ్ళని బండకేసి కొట్టే పరిస్థితి ఉందని చెప్పి సర్వేలలో బయటకు వచ్చినాక దాన్ని వెనకడికేసి మేము ఎక్కడ అన్నామని చెప్పి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతారు తప్ప 100% వారి మేనిఫెస్టోలో ఇది ఉంది. అందుకే 400 సీట్లు దాటితే ఏదైతే సంబంధించి ఆ సంఖ్య ఏదైతే ఉందో అది 75% దానిపైన ఏదైతే లెక్క ఉందో ఆ లెక్కకి 400 సీట్లు దాటితే దాన్ని సవరించుకోవచ్చు అనే ఒక మన దానికి సంబంధించి మన సిస్టమ్ లో ఒక ప్రొవిజన్ ఉంది కాబట్టి, దాన్ని రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 400 సీట్లు దాటితే అంటే రాజ్యాంగాన్ని మార్చే అవకాశము, అదేమో సీట్ సంఖ్య ఉంది 75% 80% పైన ఒకటే పార్టీకి అన్ని సీట్స్ వస్తే గతంలో కూడా 419 సీట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుచుకున్నది కదా గతంలో. మీకు ఎప్పుడు కూడా మేము రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. మేము రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ మాది, అంబేద్కర్ గారిని గౌరవించే పార్టీ మాది. సిస్టమ్ ని ఇవన్నీ కూడా ప్రజలకి ఇది అవసరం అని చెప్పి నమ్మే పార్టీ మేము. నిజంగా కూడా ఈ 400 ప్లస్ లేకపోతే 75 95 అనేది నిజంగా అన్ని సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అని చేంజ్ చేయొచ్చా? నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీలని రద్దు చేయొచ్చా? అంటే చెయ్యొచ్చా అంటే ఈ రోజు చెయ్యకూడనివి ఎన్నో చేస్తారు కదా. రైతులకి నల్ల చట్టాలు తీసుకొస్తారని, డిమానిటైజేషన్ చేస్తారని అనుకున్నామా? నోటుబందీ చేస్తారని అనుకున్నామా? దానివల్ల లాభం ఏం జరిగింది? ఎంత నల్లధనం వచ్చిందో లెక్కలేదు. ఏదైతే సంబంధించి కరోనా విపత్కర సమయంలో మెడిసిన్ వ్యాక్సిన్ తేవాల్సిన సమయంలో గరిట పళ్ళెం పట్టుకొని దాన్ని గట్టికి కొడితే కరోనా పారిపోతుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. ఏదైతే కరోనా ఇంట్లో కరెంటు బంద్ చేస్తే చీకటికి కరోనా భయపడి పారిపోతుంది అని చెప్పి కరోనా కేంద్ర మంత్రులు మాట్లాడారు. దానికి నరేంద్ర మోడీ గారు ఇంటి పైన దీపం పెట్టండి, మొత్తం కరెంట్ లైట్లు అన్ని బంద్ చేసేయండి, చీకటి ఉంటే కరోనా వాడిపోతుంది అని అంటే అంత అజ్ఞానులు వీళ్ళు. వీళ్ళు రేపొద్దున ఏదన్నా చేయగలుగుతారు. వీళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉందంటే నార్త్ కొరియాలో కదా కిమ్ జాంగ్ ఏ విధంగా అయితే ఆడ సంబంధించిన నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన ఎట్లయితే సంబంధించి ఆయన రకమైన కట్టింగ్ ప్రజలు చేయించుకోవాలనే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా బహుశా కిమ్ జాంగ్ ని ఇన్స్పిరేషన్ లెక్క తీసుకున్నట్టు. కిమ్ జాంగ్ ఆయన ఇన్స్పిరేషన్ లెక్క తీసుకొని నేను కూడా ప్రజలు చెప్పింది చేస్తారా లేదా అన్నట్టు పల్లెంలు కొట్టండి, దీపాలు పెట్టండి అని చెప్పి చప్పట్లు కొట్టండి, కరోనా వారిపోతుంది అని చెప్పి ఆయన ఒక ట్రయల్ చేసిండు కరోనా సమయంలో. ఇది రేపటి యొక్క మన స్వాతంత్రాన్ని స్వేచ్ఛని గుంజేసుకునే ప్రయత్నము బీజేపీ పార్టీ చేస్తుంది. అది బీజేపీ పార్టీ అంటేనే బ్రిటిష్ జనతా పార్టీ. అది నోటీసులు ఆల్రెడీ ముఖ్యమంత్రి అంటే పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్య సతీష్కి, మరికొంతమందికి నోటీసులు అందాయి. ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కావాలనేసి ఆ నోటీసులు ఉన్నట్టు సారాంశం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కాబోతున్నారంటే ఒకటి ఆ వాస్తవాలు దానికి సంబంధించి ఏదున్నా సిస్టమ్ ప్రకారం ఏదుంటే 100% మా ముఖ్యమంత్రి గారు వెళ్తారు. అది లీగల్గా ఏ రకంగా ఉందో ఆ లీగల్ ఎక్స్పర్ట్స్ చూసుకుంటారు. దానికి భయపడే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు కాదు. 100 మంది అమిత్ షాలు వచ్చినా, 100 మంది బీజేపీ పార్టీ నాయకులు వచ్చినా, 100 మంది నరేంద్ర మోడీ గారు వచ్చినా రేవంత్ రెడ్డి ఒకటి ఎదుర్కొనే సామర్థ్యం, శక్తి ఆయనకు ఉంది. ఎందుకనంటే ఆయన ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల బాగు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆ ప్రజలని సమస్యల్ని పరిష్కరించాలి. తెలంగాణ దేనికోసం ఏర్పడ్డదో ఆ తెలంగాణ కళల్ని సాకారం చేయాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. సో ఇవన్నిటికీ ఆయన భయపడే వ్యక్తి కాదు. ఆయన ఇవన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఏ విధంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చిండో రేపు ఢిల్లీలో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకి పెద్ద సంఖ్యలో 14 పైన స్థానాల్ని కాంగ్రెస్ గెలిచి ఆ గెలుపుని రాహుల్ గాంధీ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ అమిత్ షాకి సంబంధించినటువంటి ఫేక్ వీడియో ఇది కాంగ్రెస్ పార్టీ చేయలేదంటున్నా, లేకపోతే ఫేక్ మీరు నిజంగా సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేకం జరుగుతాయి. ఇంకోటి అందులో అవాస్తవం లేదు, అది వాస్తవము. అమిత్ షా ఎందుకు కాంగ్రెస్ నాయకులు ఇంత ఉలికి పడుతున్నారు? మేము ఎక్కడ ఉలికి పడతలేము. ఆల్రెడీ ఇప్పటికి స్పందిస్తూనే ఇది మేము ఎక్కడ ఉలికి పడతలేము, మేము ఎక్కడ భయపడతలేము. మీ మీడియా ముఖంగా కూడా నేను నేరుగా చెప్తున్నా, అది వాస్తవం. అది బీజేపీ పార్టీ విధానము. బీజేపీ పార్టీ రిజర్వేషన్లను తొలగించాలనుకుంటుంది. అది బీజేపీ పార్టీ సిస్టమ్.
అందులో ఎటువంటి పొరపాటు లేదు. ఇప్పుడు అది బయటికి వచ్చినాక ఎక్కడ డెంట్ పడుతుంది, ప్రజలు బండకేసి కొట్టేటట్టున్నారు, మేము ఓడిపోతామని భయపడి ఈరోజు మాట మారుస్తుర్రు. 100% బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో అది ఉంది, రాజ్యాంగాన్ని మార్చాలని. మరి పార్టీ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడే రాజ్యాంగం ఉండొద్దు అనే ఒక విధానం వారిది. స్వాతంత్రం తెచ్చిన పార్టీ మాది, రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, సెక్యులర్ భావజాలాన్ని మేము గౌరవిస్తాము, భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని చెప్పి నమ్మే పార్టీ మేము. వాళ్ళు విభజించి పాలించాలనుకునే పార్టీ వాళ్ళు. ఈరోజు మా ముస్లిం సోదరులను విభజించి పాలించే ప్రయత్నం చేస్తారు. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ వాళ్ళే కదా తీసుకొని వచ్చింది. ఎన్నో సందర్భాలలో కొన్ని రాష్ట్రాలలో సంబంధించి జమ్మూ కాశ్మీర్లో ఈ రోజు కూడా మొబైల్ నెట్వర్క్ లేదు. మనకేమో చాలా ప్రాబ్లమే లేదు అక్కడ అని చెప్పి మాట్లాడతారు. ఈ రోజు కూడా మనం వెళ్తాడు, మన ఫోన్ పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకు? ప్రజలు కోరుకునే విధంగా మీ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఆ పరిస్థితి ఎందుకు ఉంది? దాన్ని మళ్ళా అనేక సందర్భాల్లో కొత్త కొత్త సినిమాలు చూపించి, ఇది చూపించి, అది చూపించి, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఎన్ని అబద్ధాలు వీళ్ళు చిత్రీకరించలే. తెలంగాణ గురించి నరేంద్ర మోడీ గారు ఎగతాళిగా మాట్లాడలే. తెలంగాణ విభజననే కరెక్ట్ కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడలే. మరి అట్లా మాట్లాడిన నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగే హక్కు ఉందా? అసలు నరేంద్ర మోడీని చూపించుకుంటూ ఓట్లు అడిగే హక్కు ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ నాయకులకు ఉందా? ముందు దానిపైన క్షమాపణ చెప్పి తర్వాత ఓట్లు అడగండి. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఒక ఘాటైన కామెంట్ చేశారు ఈ మధ్యకాలంలో. సంవత్సరం కాలంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూలిపోతుంది, నెక్స్ట్ వచ్చేది మేమే అని. నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయేంత పరిస్థితి కాంగ్రెస్ లో ఉంది అంటే? ఒకటి, డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అవుతాయి. అందరం మేనిఫెస్టో చెప్తాము, అందరం మన స్కీమ్స్ చెప్తాము. ప్రజలు అన్నిటినీ చూసి ఏరి కోరి మాకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మా జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో ఒక పార్టీకి మ్యాండేట్ ఇచ్చి గెలిపిస్తారు. అవును. గెలిపించినప్పుడు దాన్ని ప్రతిపక్ష పార్టీగా కానీ దాన్ని మనం గౌరవించి 5 సంవత్సరాల వరకు ఉన్న సమస్యల్ని లేవనెత్తుతూ 5 సంవత్సరాల్లో జరిగే ఎన్నికల్లో మళ్ళీ మ్యాండేట్ కోసం ప్రయత్నించాలి. దిస్ ఇస్ డెమోక్రసీ. అవును. దీన్ని పక్కన పెట్టి అప్రజాస్వామ్యబద్ధంగా ఒకడేమో పార్లమెంట్లో మాకు ఎక్కువ స్థానాలు వస్తే పడిపోతుందని బీజేపీ వాడు మాట్లాడతాడు. మరి బి పార్టీలుగా వ్యవహరించే బీజేపీ రిస్తదార్ సమితి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏమో సంవత్సరంలో పడిపోతుందని చెప్పి మాట్లాడతాడు. మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ మేము ఇద్దరం కొట్లాడుకుంటారు, మేము ఇద్దరం దుష్మనులు అని చెప్తారు. అసలు నిజంగా ఇద్దరు ఒకటే మాట మాట్లాడుకుంటూ, ఇద్దరు ఒకటే అభిప్రాయంతో ఉంటూ, ఏదైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం పడిపోతుందని చెప్పి మాట్లాడితే వీళ్ళకి జ్ఞానులు అనుకోనా, వీళ్ళని అజ్ఞానులు అనుకోనా, తెలివిలేని వాళ్ళు అనుకోనా? ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ దోస్తులు, అందుకనే రేవంత్ రెడ్డిని సైలెన్స్ గా ఉంచుతున్నారనేసి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు కామెంట్స్. అసలు ఒకటి, ఒకవేళ రేవంత్ రెడ్డిని కనుక ఢిల్లీ పోలీసులు ముందు హాజరు కాకపోతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ దోస్తాను తేలిపోతుందనేసి చాలా బలంగా కామెంట్ చేస్తున్నారు. నిజంగా కూడా ఇది ఈ నోటీసులకు సంబంధించింది. రేవంత్ రెడ్డి ఒకవేళ వెళ్ళకపోయినా ఇక్కడికి వచ్చి తీసుకుపోయే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఒకటి, సిస్టమ్ ప్రకారంగా, జ్యుడిషియల్ ప్రకారంగా, లా ప్రకారం ఏముందో దాని ప్రకారంగా ముఖ్యమంత్రికి సంబంధించిన లీగల్ టీం వాళ్ళు పనిచేస్తారు. ఆ రకంగా ప్రాసెస్ జరుగుతుంది. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటని చెప్పి నమ్మితే ఎవడన్నా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా? ఉన్నే భారతదేశంలో 2 జాతీయ పార్టీలు, ముఖ్యంగా ఒకటి బీజేపీ, రెండోది కాంగ్రెస్. ఈ 2 ఒకటయ్యే పరిస్థితే లేదని చెప్పి ఎవరిని అడిగినా కూడా చెప్తారు. రాజకీయం పైన జ్ఞానం లేని వాళ్ళు కూడా, పొలిటికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చెప్తారు. అండ్ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అని చెప్పనీకి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్. వాళ్ళు నోట్ల రద్దు అప్పుడు కానీ, డిమానిటైజేషన్ అయినప్పుడు కానీ, జిఎస్టీ అప్పుడు కానీ, నల్ల చట్టాలు అప్పుడు కానీ, ఆ రోజున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వీరి పార్టీ నరేంద్ర మోడీకి సహకరించింది అనేది నగ్న సత్యం. అది యావత్ భారతదేశం, తెలంగాణ ప్రజలందరూ గమనించిండ్రు. ఆఖరికి లింగోజీ కూడా ఒక డివిజన్ లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు ట్రయల్ ప్రాజెక్ట్ గా, పైలట్ ప్రాజెక్ట్ గా ఇద్దరు కలయిక అయితే రిజల్ట్ ఏ విధంగా ఉంటదని చెప్పని అక్కడ వచ్చిన ఉప ఎన్నికల్లో ఇద్దరు కలిసి ఒకటే అభ్యర్థిని బరిలో దింపి పోటీ చేయించారు. ఆడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చేసరికి ఇదే పరిస్థితి రేపు పొద్దున మేము ఇద్దరం అలయన్స్ లో పోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా బీజేపీ పార్టీ కొన్ని ఓట్స్ స్ప్లిట్ చేస్తుంది. బీఎస్పీ పార్టీని కూడా కొంత బలపరిస్తే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని చేరిస్తే అది కొంచెం ఎస్సీ ఓట్స్ ని స్ప్లిట్ చేస్తుంది. ఈ 2 ఓట్ షేర్ స్ప్లిట్ అయితే మాకు రాజకీయ లబ్ధి పొందగలుగుతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక పొలిటికల్ డ్రామా ఆడింది అసెంబ్లీ ఎలక్షన్ లో. ఇది మేము చాలా బలంగా, ప్రజలు దీన్ని నమ్మినరు, ప్రజలు దీన్ని విశ్వసించారు కాబట్టే ఆ ఎలక్షన్స్ లో ఫుల్ మ్యాండేట్ ఇచ్చి 64+1 65 సీట్లు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, బట్టి గారి సారథ్యంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే విధంగా ప్రజలు సహకరించారు. నిజంగా బీఆర్ఎస్, బీజేపీ ఒకటి అనుకుంటే కేసీఆర్ కూతుర్ని ఈ రోజు జైలు ఎందుకు పెడతలేరు? అదే ఓ పొలిటికల్ డ్రామా. ఇప్పుడు నేను చెప్తున్నా, రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణం కల్వకుంట్ల కవిత బయటకు వస్తుంది బెయిల్ పైన. ఉమ్, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కవితను లోపలేయకపోవడంతోటి పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ ఇట్లుంది. రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇదే సేమ్ మ్యాండేట్ రిపీట్ అయితే 16 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి. ఒకటి పోతే ఎంఐఎంకి పోతుంది. ఇద్దరు పరిస్థితి గల్లంత అవుతుంది. ఈ మన దోస్తాని గూడు పుటాని బయటపడొద్దనంటే కల్వకుంట్ల కవితని ఒక 3 నెలలు లోపల వేస్తే అయిపోతానే ఉద్దేశంతో లోపలేసిరు తప్ప, నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం పైన, మిషన్ భగీరథ పైన అనేక స్కాములు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఆ ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయని చెప్పని ఈ రోజు మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసే ఈటల రాజేందర్ గారు, ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఆయనే చెప్పడం జరిగింది. నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ నువ్వు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి ఈడీ, విజిలెన్స్ సంబంధించి అక్కడ ఉన్న వారికి నువ్వు ఈ ఆధారాలు ఇస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావునే బొక్కలో పెడతారు. ఆల్రెడీ బోన్ రెడీగా ఉంది. పులి బయటకు వస్తే బోన్ లేసని మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పిన క్రమం అయితే ఉంది. నిజంగా బోను రెడీ అవుతుందంటే ఈ ఫోన్ ట్యాపరింగ్ అనుకోవచ్చా? తెలంగాణ సొమ్ముని దోచుకొని తెలంగాణ సుఖ సంతోషాలతో ఉండాలి, ఇక్కడ ప్రజలందరూ ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉండాలని కోరుకుంటే, తెలంగాణ ఏర్పడ్డాక బాగుపడ్డది ఎవరంటే కేవలం కల్వకుంట్ల కుటుంబము, తన్నీరు కుటుంబం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా బాగుపడలేదనే దానికి నిదర్శనము గత 10 ఏళ్ల పరిపాలన. ఆ పరిపాలనలో ఏదైతే సంబంధించి విద్యార్థులకు ఇస్తా అన్న కేజీ టు పీజీ ఉచిత విద్య వాయే, నిరుద్యోగులకి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న మాట పాయే, మైనారిటీలకి 12% రిజర్వేషన్ ఇస్తా అన్న మాట పాయే, గిరిజనులకి పోడు భూములు ఇస్తా అన్న మాట పాయే, దళితులకి 3 ఎకరాల భూమి అన్నారు, దళిత ముఖ్యమంత్రి అన్నారు, అది కూడా పాయే, రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, అది కూడా పాయే. గత 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన జరిగింది ఏంటంటే నేరేళ్ల దళిత సోదరులని జైల్లో పెట్టడము, ఖమ్మంలో మిర్చి రైతుల చేతులకి సంఖ్యలేయడము, బాసర ట్రిపుల్ విద్యార్థుల పైన అక్రమ కేసులు పెట్టడము, టీఎస్పీఎస్సీ ప్రభుత్వ ఉద్యోగాల్ని వాళ్ళ పొట్ట నింపుకొని ఉద్యోగాలని అమ్ముకునే ప్రయత్నం చేయడము, ఏదైతే విద్యార్థులకి సంబంధించి కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వకపోవడమే కాక వాళ్ళకు వస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని ఆపేయడము, ఏదైతే దళితులకు గిరిజనులకు ఇవ్వాల్సిన భూమి ఇవ్వకుండా వాళ్ళపైన ఉన్న అసైన్ భూములను గుంజుకొని ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టారు. ఇది దగ్న సత్యం, ఈ వాస్తవాలు. ఈ తప్పులన్నీ వీరేవైతే చేసిర్రో, ప్రజల సొమ్మును ఏదైతే వీరు దోచుకున్నారో 100% న్యాయబద్ధంగా కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం వీరు చేసిన తప్పులన్నీ కూడా ఆధారాలతో సహా బయటికి తీసినప్పుడు లీగల్ గా కోర్టు, పోలీస్ అధికారులు ఏదైతే ఏ రకంగా అయితే లీగల్ గా శిక్ష పడుతుందో 100% ఆ శిక్ష వీరికి పడుతుంది. పడ్డప్పుడు తప్పనిసరిగా వీరు బోన్లకు వెళ్ళడం ఖాయం. అంటే ఎప్పటిలోగా వెళ్తుండొచ్చు? వెరీ సూన్. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దాని లోపల ఇది అయిపోగానే కొత్త జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తాం. వీళ్ళకి కల్వకుంట్ల కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తాం. ఆ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కల్వకుంట్ల కుటుంబాన్ని పెడతాం. ఓటుకునేటు కేసులో రేవంత్ రెడ్డి ఇరికించిన కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ ఇరికడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందనేసి చాలా బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఎవరు ఇరికాల్సిన అవసరం లేదండి. కేసీఆర్ చేసిన 100 అబద్ధాలు ఉన్నాయి. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఏది ఉన్నా కూడా ధీటుగా వారు ఎదుర్కొంటారు. వారి గతంలో వీళ్ళు ఒక కేసులో పెట్టి వారిని జైల్లో పెట్టినా కూడా భయపడ్డ నాయకుడు కాదు. ఏదో డ్రోన్ కేసులో అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు. ఆయన భయపడే వ్యక్తి కాదు. ఎందుకనంటే ఆయన ప్రజలకి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిండు. ఇంకోటి, ఆయన క్షేత్ర స్థాయికి వెళ్ళి వచ్చారు, ఒక కింది స్థాయికి వెళ్ళి వచ్చారు. ఆయనకి కార్యకర్త బాధ ఏంది తెలుసు, రైతు బాధ ఏంది తెలుసు, విద్యార్థుల బాధ ఏంది తెలుసు, యువకుల బాధ ఏంది తెలుసు, బడుగు బలహీన వర్గాలు ఏం కోరుకుంటారు సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ప్రతి సమస్యని పరిష్కరిస్తారు. వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని కథలు పడ్డా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ రకంగా పరిపాలించాలి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి అని చెప్పుకునే విధంగా ఉండబోతుంది. నిజంగా ఈ 6 గ్యారెంటీలు కంప్లీట్ అయినాయి, ఓన్లీ రుణమాఫీకి సంబంధించింది అనేది మాత్రమే కొద్దిగా వినిపిస్తుంది. ఇది రియల్ గా ఒక్కొక్క 6 గ్యారెంటీల్లో ఒక దాంట్లో 4 అంశాలు ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి కొద్దిగా జనరల్ గా. అంటే సామాన్యులకు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు కనుక సామాన్యులకు అర్థం కాని ప్రశ్న ఏంటి అంటే 6 గ్యారెంటీలు అన్నారు, ఒక్కొక్క దాంట్లో 4 అంశాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క దాంట్లో 4 అంటే 24 గ్యారెంటీలకు సంబంధించి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇందులో ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయ్యాయి? ఈ 200 యూనిట్ ఒకటి రకరకాలుగా జనాలైతే రకరకాలుగా మాట్లాడుకుంటారు ప్రభుత్వం పైన. నిజంగా నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను. ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే దానికి మా నినాదం ఏముండే? ప్రజల నినాదం.
ఇది గడీల పరిపాలన, ఈ గడీలని బద్దలు కొట్టి ప్రజా పరిపాలన కావాలన్నారు. వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే మరొక దిక్కు ప్రగతి భవన్ ముందు ఏర్పడ్డ ముళ్ళ కంచెల్ని తొలగించి ఇది ప్రజా పరిపాలన అని చెప్పేదానికి నిదర్శనంగా అది జరిగింది ఫస్ట్ డే. సెకండ్ది టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ అయినాక ఆ బోర్డు పైన నమ్మకాన్ని కోల్పోయి ఏదైతే మా యువ సోదరులందరూ కూడా ప్రక్షాళన అయ్యేంత వరకు ఎగ్జామ్స్ పెట్టొద్దు అని అన్నారు. ఫిబ్రవరిలో డేట్ ఉండే అవును గ్రూప్స్ ఎగ్జామ్స్, దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ లో ఒక విలేకరే అడిగారు జరుగుతుంది అంటే లేదు, ప్రక్షాళన అయ్యే వరకు జరగదని క్యాన్సిల్ చేసి ఆ సంబంధించిన అధికారులను పిలిచి తక్షణమే టీఎస్పీఎస్సి ప్రక్షాళన చేసి పెండింగ్ లో కోర్టు కేసు పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా మాట్లాడతారు మేము ఇచ్చిన ఉద్యోగాలే. అరే తెలివిలేని వాళ్ళకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు, ఉద్యోగ పత్రాలు అందజేయాలి. రిక్రూట్మెంట్ నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సంవత్సరం ముందు ఇవ్వాల్సిన ఉద్యోగ పత్రాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? కరెక్ట్. ఉద్దేశపూర్వకంగా ఒక చేతితోటి ఉద్యోగం ఇస్తున్నట్టు ఇచ్చే మరొక చేతితోటి కేసులు పడేసి ఆ చిక్కుముళ్ళు తీసే ఒక లాజిక్ వీళ్ళ దగ్గర ఉన్నప్పటికీ దాన్ని తీయకుండా ఫేక్ జియోలు ఇచ్చుకుంటా దాన్ని పెండింగ్ లో పెట్టి యువకుల జీవితాలతో చెలగాటమాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి తక్షణమే వచ్చి ఏదైతే సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ జడ్జిమెంట్ ప్రకారం ప్రతి కోర్టు కేసుని చిక్కుముడ్లను విప్పి యువకులకి ఉద్యోగ పత్రాలు సుమారు 26,000 చిల్లర ఉద్యోగ పత్రాల యువకులకి అందజేసి టీఎస్పీఎస్సి ప్రక్షాళన చేసి నెక్స్ట్ డేట్స్ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వారికి నమ్మకాన్ని కల్పించారు. దాని తర్వాత మూడోది ఏదైతే సంబంధించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆ రోజు అన్నిటికంటే ఎక్కువ సాక్రిఫైస్ చేసింది తెలంగాణలో ఉన్న మహిళలు, పెద్ద పాత్ర పోషించింది. ఎందుకంటే పిల్లలు బయటికి వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ బయటికి వచ్చినా ఎవరు వచ్చి కొట్లాడినా తిరిగి ఇంటికి పోయినప్పుడు కష్టపడి వండి పెట్టి ఆ బాధని కష్టాన్ని అనుభవించింది మహిళలు. సో ఆ మహిళలకి పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతో ఇద్దరు మహిళా మంత్రులు, ఒకరు బీసీగా ఉన్న కొండ సురేఖ గారిని, ఒక గిరిజన బిడ్డ సీతక్క గారిని, వారికి ప్రతినిధులుగా ఇద్దరు బీసీ ఏదైతే ఇద్దరు మహిళల్ని, ఒకరు బీసీ ఒకరు ఎస్టీ మహిళలకి మంత్రివర్గంలో చోటు ఇస్తూ మహిళలకి పెద్దపీట వేయాలి, వీళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో వీళ్ళకి ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్ ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మహిళలందరికీ ఫ్రీ బస్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు సంఖ్య పెరిగింది. దాన్ని స్వాగతించకుండా కొంతమంది మా ఆటో సోదరులను రెచ్చగొట్టి మహిళలకి వ్యతిరేకంగా ఈ స్కీము తప్పనే విధంగా మాట్లాడుతారంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుందా వీళ్ళకి? వాళ్ళకి ఎట్లా మహిళల పట్ల చిత్తశుద్ధి లేకుండే ఇస్తే ఆ రకంగా మాట్లాడారు. బస్సులు ఓవర్ఫుల్ ఉంటే బస్సులు పెంచుతలేరు అన్నారు. బస్సులు మనం ఆర్డర్ ఇచ్చినాక ఎంత సమయం పడుతుంది కూడా జ్ఞానం లేదా? బస్సులు మనం ఆర్డర్ ఇస్తే 100 to 120 days పడుతుంది. స్టెప్ బై స్టెప్ బస్సులు రెడీ అవుతూ వస్తాయి. ఈ రోజు పెరుగుతున్నాయి. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దానిపైన దృష్టి పెట్టి చాలా క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాలుగోది ఏదైతే 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఈ రోజు 200 యూనిట్ల లోపల జీరో బిల్ వస్తుంది కదా. అది కొన్ని ప్రాంతాల్లో 200 యూనిట్ లోపల ఎవరికి కరెంటు బిల్ వచ్చినా జీరో బిల్ వస్తుంది. ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్కడన్నా 200 యూనిట్ల లోపల కరెంటు బిల్ వచ్చినట్టుంటే ఆ ఎవిడెన్స్ చూపించమని అడగండి వీళ్ళని. సెకండ్ ఇచ్చారు కదా. ఇంకోటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, దాన్ని కూడా ప్రకటించి ఏదైతే సంబంధించి మీరు కఠినంగా తగ్గిన అమౌంట్ మీ ఖాతాలో పడుతుంది అది కూడా క్లారిటీ ఇచ్చినాం కదా. ఇవన్నీ స్కీమ్స్ పబ్లిక్ కి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇంకోటి మహిళలకి పావుల వడ్డీ రుణాలు ఉండే దాన్ని కంప్లీట్ గా పట్టించుకోలే. మహిళలకు కూడా జీరో వడ్డీ రుణాలు సంబంధించి అవన్నీ కూడా మహిళా సంఘాలకు దానిపైన కూడా ఆల్రెడీ దానిపైన కూడా జియో పాస్ అయింది, అది కూడా ఇస్తామని చెప్పినాం. ఇంకోటి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ సంబంధించి శంకుస్థాపన ఏమే, కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ లకే ఇందిరమ్మ ఇల్లు ఎందుకు ఇయ్యలే? డబల్ బెడ్రూమ్ నువ్వు కట్టినప్పుడు సంపూర్ణంగా నీ కంప్లీషన్ అయినప్పుడు నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎందుకు అవి ఇయ్యలేదు? ఎందుకు అవి ఇయ్యలేకపోయినావు? ఎందుకంటే ఇద్దామనే చిత్తశుద్ధి వీళ్ళకి లేకుండే, ప్రజల సమస్యల్ని పరిష్కరిద్దామనే చిత్తశుద్ధి వీళ్ళకి లేకుండే. మేము ఇద్దాము ఎందుకు ఎవడు ఇవ్వద్దాం మేము ఆపినాం ఆ రోజు? ఎందుకు ఇయ్యలే? దానితో పాటు అదనపుగా కట్టి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఈరోజు మేము ఇస్తామని చెప్పినాం. ఇవన్నీ స్టార్ట్ చేస్తే డిస్కామ్లకు వీళ్ళు పైసలు కట్టలే, ఆర్టీసీకి వీళ్ళు పైసలు కట్టలే, ఏదైతే సంబంధించి గ్యాస్ దానికి అవి పైసలు పడతలేవు. అరే పబ్లిక్ కి బెనిఫిట్ అవుతుంది, మేము కడతాం కదా. ఆ కంపెనీల గురించి నువ్వప్పుడు ఆలోచించినావు. అవన్నిటిని కూడా ప్రభుత్వం మా బాధ్యతనే కదా, అది కట్టాల్సిన బాధ్యత మా పైనే ఉంది కదా. మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ప్రభుత్వ సంస్థలను అయితే మేము కంప్లీట్ గా నీరు గార్చేసి దాన్ని అయితే లాస్ లో పోనివ్వం కదా, అది మేము చేస్తాం కదా. ఇప్పుడు రేపు పొద్దున రైతులకు రుణమాఫీ చేయాలంటే కూడా బ్యాంకులతో మాట్లాడి చేస్తాము. బ్యాంకులతోనే కదా మాట్లాడాల్సింది, వాళ్ళతోటే కదా అగ్రిమెంట్ చేసుకొని చేయాల్సింది. అది కూడా తప్పకుండా చేసి తీరుతాము. అరే వీళ్ళ లెక్క ఏదో వీళ్ళకి సంబంధించి దాన్ని ఏదో మేము ముంచేసినట్టు మేము చెప్పిన ఇస్తలేనట్టు పబ్లిక్ అయితే వస్తలేదన్నట్టు కాదు కదా. బంగారు తెలంగాణ తీసుకెళ్లేసేసి రాక్షసుల చేతులు పెట్టాము, రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు అనేసి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు
బహిరంగ సభలో ఇదే అదే మీకు బాగా అదే డిస్కషన్. చెప్తున్నా. కేసీఆర్ గారు తప్పు చేయకపోతే అసెంబ్లీ నడిచినన్ని రోజులు, వాళ్ళు అసెంబ్లీ నడిచిన దాఖలాలు గతంలో అయితే లేవు. అసెంబ్లీ, శాసన మండలి నడిచినన్ని రోజులు ప్రతిపక్ష పార్టీ నాయకుడు హోదాలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజంగా చిత్తశుద్ధే ఉంటే వచ్చి ఆడ చర్చ పెట్టేదుండే. ఇది జరిగింది, ఇది జరగలేదని ఎందుకు రాలేదు? నల్గొండకి పోయి మీటింగ్ పెట్టనీకి శాతనైతది. అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుని హోదాలో అక్కడ కూర్చొని ప్రశ్నిస్తే అదే రోజు మా ముఖ్యమంత్రి గారిని సమాధానం చెప్తుండే కదా! ఎందుకు రాలే? ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని గౌరవించాడు. ఆయన తెలంగాణ ఒక గడి, ఆ గడిలో ఈయన ఒక దొర. నా కొడుకు యువరాజు, నా బిడ్డ యువరాణి, హరీష్ రావు కోశాధికారి అంటే జీతగాడు అనే ఒక ధోరణిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు కాబట్టి ఆయన రాలే. ఇది ప్రజల ప్రభుత్వము, ఇది ప్రజల తెలంగాణ. ప్రజలు కావాలంటే సోనియమ్మ ప్రజల కలలు నెరవేరనీకి ఇచ్చిన తెలంగాణ అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఆ విధంగా కొనసాగిస్తారు కాబట్టే, రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టే సమస్యలు కంప్లీట్‌గా రిజాల్వ్ అయినాయని నేను చెప్తలేను సంజయ్ గారు. ఓకే. సమస్యలు మీరన్నట్టు మేము చెప్పిన ఏవైతే సంబంధించి పెండింగ్‌లో ఉన్న హామీలన్నిటికి కూడా మేము కట్టుబడి ఉన్నాము. 100% అంటే వన్ బై వన్. ప్రతి హామీని కూడా మేము అమలు చేసి తీరుతాము. 3500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను. ఏమా ఇందిరమ్మ ఇల్లు అంటే రాత్రి లేస్తే పొద్దున్న వరకి కట్టేది కాదు కదా ఇల్లు అంటే. అవును. యెస్. సంవత్సరానికి నువ్వు 2,00,000 సంబంధించి ఉద్యోగాలు ఇస్తా అన్నావనంటే 1 ఇయర్‌లో డేట్స్ అన్నిటిని చూసుకొనే కదా! డేట్స్ ప్రకారమే కదా ఉద్యోగాలు ఇయ్యాలి. అవును. అవును. ఓవర్‌లాప్ ఒకటే రోజు 2, 3 ఎగ్జామ్స్ పెట్టనీకి రాదు అవును. కదా! ఆ ప్రాసెస్ ప్రకారమే కదా ఇయ్యాలి. ఇది ఏందనంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి మళ్ళా రాజకీయ లబ్ధి పొందుదాము. నా బిడ్డ జైల్లుందో, నా బిడ్డ పైన కేసులున్నాయో, లేదా నా కొడుకు పాపం అయ్యో! నేను కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోలేకపోయినానే, అయ్యో! నేను మనవడిని కూడా ముఖ్యమంత్రి చేసుకుంటా అని అనుకున్న నా కొడుకుకే దిక్కు లేదా అయిపాయే అనే ఒక ధోరణిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండ్రు. ఇది 100% పచ్చి అబద్ధాలు. రైతులపైన దాడులు జరిగినప్పుడు ఏ రోజైనా మాట్లాడిండ్రా అండి? దళితుల పైన దాడులు జరిగినప్పుడు ఏ రోజైనా మాట్లాడిండ్రా? యువకులు చచ్చిపోతున్నప్పుడు ఒక రోజైనా ప్రెస్ మీట్ పెట్టిర్రా? ఆఖరికి ఏ రోజైనా ప్రెస్ మీడియా సోదరులు ప్రశ్నిస్తే కూడా ఏం ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి మీడియా ముఖంలో వాళ్ళని కూడా బెదిరించిన దాఖలాలు మనం చూసినాం. అసంటి వ్యక్తి ఇయాల మళ్ళా రోడ్డెక్కి ఎందుకు మాట్లాడుతుండు? ఆయన కుర్చీ కదిలింది. ఆయన రోడ్డు పైన పడ్డాడు కాబట్టి ఈరోజు ప్రజలు గుర్తుకొచ్చారు. నువ్వు ఏదైతే ప్రజల సమస్యలు పరిష్కరించే స్థానంలో కూర్చున్న రోజు నీకు ప్రజలు కనబడలే. సో, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయరు. 100% మొన్నన్న కొన్ని సీట్లు గెలిపించారు తప్ప పార్లమెంట్ ఎలక్షన్స్‌లో, అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ఎక్కువ ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీకి వస్తది. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్‌కు, క్రిషాంక్ ట్విట్టర్ వారు చాలా బలంగా సాగుతుంది. మరీ బూతులు ఒక ప్రజాప్రతినిధి పైన గానివ్వండి, రకరకాలుగా అంటే యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను వాడిన దాంట్లో నేను ఎక్కడ కూడా విమర్శించి బూతులు మాట్లాడిన పరిస్థితి ఉండదండి ట్విట్టర్‌లో. మీరు చెక్ చేసుకోవచ్చు. నేను చాలా స్పష్టంగా, క్రిస్ప్‌గా సబ్జెక్ట్ ఏందో సబ్జెక్ట్ ఓరియెంటెడ్ నేను మాట్లాడతా. నేను వ్యక్తిగత దూషణలు కూడా చెయ్యను. యెస్. యెస్. వాళ్ళెందుకంటే సబ్జెక్ట్ మాట్లాడలేనప్పుడు వాళ్ళ దగ్గర తప్పులున్నప్పుడు వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తారు. నేను రాజకీయ సిస్టమ్‌లో సిద్ధాంతాలు నమ్మే వ్యక్తిని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర అసలు ఎక్కడ పోషించిన స్టార్ట్ అయింది? మీకు అదే చెప్తున్నాను. ఏదైతే క్రిషాంక్ బహుశా ఈరోజు ఆయనకి టికెట్ కోసమో, కంటోన్మెంట్ టికెట్ కోసమో, ఆయన రాజకీయ లబ్ధి కోసమో కేటీఆర్ గారి కొంచెం నేను ప్రైజ్ చేస్తే నాకేదో పొలిటికల్ బెనిఫిట్ కోసం ఆయన మాట్లాడుతుండు తప్ప, ఏ రోజు కూడా నేను తప్పుని తప్పన్నా, కరెక్ట్‌ని కరెక్ట్ అన్నా. రేవంత్ రెడ్డి గారు పరిపాలించే విధానం 100% ప్రజలు నచ్చే విధంగా ఉంది. ప్రజలు మెచ్చే విధంగా ఉంది కాబట్టి నేను అదే మాట్లాడుతాను. అండ్ నిజంగా విద్యార్థులకు, యువకులకు ఏదైనా సమస్యలు ఉన్న అనేక సందర్భాల్లో నేను కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి దానిపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 2, 3 ఇష్యూస్‌లో కాన్‌ఫ్లిక్ట్స్ కూడా వచ్చినాయి. జియో 46 చేయాల్సిందే అని చెప్పి నేను మాట్లాడాను. అవును. వారి దగ్గర భిన్న అభిప్రాయాలు ఉండే. కానీ ఆ రోజు కూడా నేను విద్యార్థుల వైపే నిల్చున్నాను. ఎందుకంటే ఆ స్వేచ్ఛ నాకు ఇచ్చింది ముఖ్యమంత్రి గారే. యెస్. యెస్. నిన్ను చేసిందే వాళ్ళకి ప్రతినిధిగా ఉంటావు. ఆ అవకాశాన్ని ఇచ్చిందే నాకు వారు. ఎందుకనంటే వారు సమస్య ఉందంటే ఆ సమస్య వాళ్ళకి పరిష్కారం అయితే ప్రశ్నించే హక్కు కూడా వాళ్ళకి ఇవ్వాలని నమ్మే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర లేకుండే. ఈరోజు క్రిషాంక్ గారు ఏదైనా సవాల్ విసిరితే నేను స్వీకరించి నేను వస్తా అని చెప్తున్నా. హ్మ్. ఎప్పుడన్నా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక పూటన్న వాళ్ళు అట్లా మాట్లాడిండ్రా? నేను మాట్లాడి వస్తా అనంటే నేను ఇంటి బయటికి వెళ్ళకుండానే నన్ను అరెస్ట్ చేసి కేసులు పెట్టే పరిస్థితి. నన్ను జైల్లో పెట్టే పరిస్థితి. భౌతిక దాడులు చేసిన పరిస్థితి. ఈరోజు అవన్నీ లేవు అంటే కదా! శశాంక్ మీరు ఏం సవాలు విసురుతున్నారు? క్రిషాంక్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన మొన్నేదో భూ కబ్జాలో చెప్పిండు. అదే ఆధారాలతోట్రా నేనే కంప్లెయింట్ ఫైల్ చేపిస్తాను. ఇప్పటివరకు మాయం. హ్మ్. నిన్న ఏదైతే హరీష్ రావు గారు సవాల్ విసురితే ఆగస్ట్ 15 లోపల అంటే దానిపైన అన్నాడు. ఇప్పటివరకు దాని గురించి మాట్లాడలే. అది మాయం. మూడోది ఏదైతే సంబంధించి ఇయాల ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఒకటి పెట్టిండు. అది కూడా నేను కేసీఆర్ గారికి సవాల్ విసిరిన రమ్మని చెప్పి. ఏది అది తప్పు అని చెప్పి మాట్లాడిండు. దాన్ని ప్రూవ్ చేస్తారని రమ్మనండి కేసీఆర్ గారిని. ఇప్పటివరకు దానిపైన స్పందన లేదు.
ప్రతి అంశం పైన ఏదో మాట్లాడాలి, ఏదో స్టంట్ చేయాలి అని చెప్పి వీళ్ళంతా కూడా ఏందనంటే కేవలం సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏదో పెట్టి హైప్ చేసుకోవడానికి. హైప్ చేసుకోనికి సెల్ఫ్ మోటివ్ తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడం పైన వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఓకే. మీరు వీళ్ళ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ వీళ్ళు ఎవరిది చూసుకున్నా హ్మ్. వీళ్ళు పరిష్కరించిన సరే 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు లేదా క్రిషాంక్ గారు 5 సంవత్సరాలు ఉన్న లేదా వాళ్ళ టీఎస్ఎండిసి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు శాండ్ పాలసీలో అక్రమ శాండ్ మైనింగ్ జరుగుతూ ఎన్ని జాగాలలో అడ్డుకుంటారు. సంతోష్ రావు గారి తండ్రి నా దగ్గరనే హుజరాబాద్ లో అడ్డగోలుగా ఇసుక దండుకుంటుంటే మరి దాన్ని ఎందుకు ఆపలేకపోయినరు. ఇంత మాఫియాని అడ్డగోలుగా పెంచిన వ్యక్తులు ఈ రోజు బయటకు వచ్చి మేమేదో నీతులము పతితులం అని చెప్పి వీళ్ళు మాట్లాడితే తెలంగాణ సమాజం వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కాకపోతే క్రిషాంక్ గారు అనేక సందర్భాల్లో వారే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, కల్వకుంట్ల తారక రామారావు గారిని, బీజేపీ పార్టీని విమర్శించారు. ఇంకోటి వారే నాకు 2-3 సందర్భాల్లో ఏదైతే వీళ్ళు ఉన్నప్పుడు చెప్పిండ్రు. ఆ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో పోయినాక 1-2 సందర్భాల్లో వేరే మీడియా ఛానల్ డిబేట్ లో కలిసినప్పుడు నేను మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి కలిస్తే నేనే ఒప్పుకోను సహించను అన్నారు. దానం నాగేందర్ గారు ఓపెన్ గా ఒక టీవీ డిబేట్ లో చెప్పారు. కేటీఆర్ మనము బీజేపీ ఎట్లా కలుస్తాం ఎలక్షన్ల తర్వాత ఎందుకు పోతున్నావు పోకు అని కేటీఆర్ గారు అన్నారు అని చెప్పి కేటీఆర్ గారు కూడా దానిపైన స్పందించలే అవును. ఇప్పటిదాకా. అవును. నువ్వు అవును. బిడ్డ పైన ఎగ్జాక్ట్. నీ పిల్లల పైన ప్రమాణం చేసి నువ్వు చెప్పు, నువ్వు చెప్పలేదని దానం నాగేందర్ గారు సవాల్ విసిరేరు. అవును. అంటే నీ కేటీఆర్ అసలు విధి విధానాలతో ఉన్నప్పుడు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమకారునిగా బీజేపీ పార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ జతకట్టిందని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు గారే మాట్లాడినప్పుడు ఇంకా ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు నాకు పూర్వం క్రిషాంక్ అన్న లెక్క కనిపిస్తలేడు ఇప్పుడున్న క్రిషాంక్. ఓకే. ఇప్పుడున్న క్రిషాంక్ సంపూర్ణంగా తన వ్యక్తిగత లాభం కోసం పనిచేసే క్రిషాంక్ లెక్క కనబడుతుంది. కొంతమంది అధికారులు అంటే వేల మంది ఓయూలో చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ జీవోల జారీ వెనుక చాలా తతంగం నడుస్తుంది అనేసి పెద్ద చర్చ ఇంతకుముందు కూడా మీరు మాట్లాడినట్టు నిజంగా కూడా ఈ సమ్మర్ వెకేషన్స్ లో ఉస్మానియాకి సంబంధించినటువంటి మెస్ కానివ్వండి అక్కడ హాస్టల్స్ కానివ్వండి క్లోజ్ చేసే పరిస్థితి గతంలో ఉండే ఇది 100%. కానీ ఇప్పుడు సేమ్ అదే సర్క్యులేట్ మళ్ళీ రిపీట్ చేశారు. నేను మీకు అదే చెప్తున్నా, ఎవ్రీ ఇయర్ వచ్చే సర్కులర్ అది. ఓకే. 2023లో కూడా అదే వచ్చింది. వాస్తవానికి లాస్ట్ టైం ఎలక్షన్ కోడ్ లేదు, వీళ్ళకి సంపూర్ణ అవగాహనతో వచ్చింది. ఈసారి ఎలక్షన్ కోడ్ ఉంది, దానికి సంబంధించి మరి చర్చించలో అధికారులతో చర్చించకపోతేనే వారికి షోకాజ్ ఇచ్చారు. అవును. ఎవరికి ఆ సంబంధించిన అధికారికి. రిలీజ్ చేసిన అధికారికి అది. షోకాజ్ నోటీస్ ఇచ్చారు. సెకండ్ అది యూనివర్సిటీ సమ్మర్ వెకేషన్స్ టైంలో జనరల్ గా మెస్ బంద్ ఉంటుందని అందరికీ తెలుసు. హాస్టల్స్ ఉండేటోళ్ళు ఉంటారు, ఆ ప్రొవిజన్ ఓపెన్ ఉంటుంది, లేని వాళ్ళకి బలవంతంగా అయితే బయటకు ఎవరిని పంపారు. అవును. అవును. అది జనరల్ ప్రాసెస్. 10 సంవత్సరాలు ఏ రోజు స్పందించని కేసీఆర్ గారు ఇవాళ దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తుండు అని అంటే మరి రాజకీయ లబ్ధి పొందుదామనే ప్రయత్నమే చేస్తున్నట్టు ఉంది. కదా. అండ్ అప్పటికి కూడా ఆ మెస్సులు కూడా ఈ సంవత్సరం మేము బంద్ చేయము, ఈ సంవత్సరము కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ మెస్సులు కూడా బంద్ చేస్తలేము. ఆ 15 డేస్ 20 డేస్ ఏదైతే సమ్మర్ వెకేషన్ టైంలో మెస్ కూడా యథాతథంగా కొనసాగిస్తున్నాం. ఉస్మానియాలో కాదు, అన్ని యూనివర్సిటీలు అఫీషియల్ గా ఆర్డర్ ని కూడా ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఇమీడియట్ గా ఆర్డర్ కూడా రిజిస్టర్ గా రిలీజ్ చేయడం జరిగింది, నోటీస్ బోర్డు లో కూడా పెట్టడం జరిగింది. ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టి ఆర్డర్ కాపీని కూడా చూపించాను. ఓకే. అన్ని యూనివర్సిటీలకు వెళ్ళిందా ఈ ఆర్డర్? ఆల్ యూనివర్సిటీస్ మెస్ బంద్ లేదు ఈసారి. ఉండదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుర్రు. వాళ్ళకి పాపం మళ్ళీ భోజనం దొరకకపోతే బయటికి వెళ్ళి వాళ్ళు తినాలన్న సమయం వేస్ట్ అవుతుంది. ఇంకోటి ఎండలు మండిపోతున్నాయి. అవును. వారు బయటికి వెళ్ళి మళ్ళీ ఏదన్నా వారు ఇబ్బంది పడ్డా కూడా, డిహైడ్రేట్ అయినా కూడా, హెల్త్ సిక్ అయినా కూడా మళ్ళీ వాళ్ళకి టైం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏమైతుంది ప్రభుత్వానికి వాళ్ళ కోసం కాకపోతే వాళ్ళే రేపటి తెలంగాణ భావి భారత పౌరులు, వాళ్ళకి ప్రొవిజన్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తామన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా స్పందించి, ఎవరు అడగలేదు మెస్సులు తెరిచిపెట్టాలని, హాస్టల్ తెరవమని వీళ్ళు చెప్పింది, హాస్టల్ ఎట్లా మూయరు. దానితో పాటు అసలు మెస్సులు ఎందుకు ఇయ్యరు, మెస్సులు కూడా ఇస్తే ఏమైతుంది, ఎన్నో వృధా ఖర్చులు చేస్తాం కదా, ఇది ఇయ్యకపోతే ఎట్లా, మనం పెట్టేది భోజనమే కదా, ఏమైతుంది పెట్టండి, మా అయితే 10-15 కోట్లు అవుతుందేమో ప్రభుత్వానికి అని చెప్పి ఇమీడియట్ గా వారు మాట్లాడి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే వారి చిత్తశుద్ధి చూడండి. 10 సంవత్సరాలలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గురించి ఆలోచించని వ్యక్తి ఆఖరికి ఏదైతే 100 year సెలబ్రేషన్స్ కి రమ్మంటే దొంగచాటుగా తారనాగదర గోడలు పట్టుకొని దొంగలేకి వచ్చిపోయిన వ్యక్తి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ గురించి మాట్లాడే వ్యక్తి ఒకవైపు, సమస్య ఉంది అని తెలవంగానే అడిగిన సమస్య కాకుండా ఇంకా ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని తక్షణమే స్పందించి ఆ యొక్క విద్యార్థుల యువకుల సమస్యలు పరిష్కరించిన మా ముఖ్యమంత్రి గారు ఒకవైపు. ఇక్కడనే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఆయన వ్యవహార శైలి యువకుల పట్ల ఎట్లుందో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి విద్యార్థుల యువకుల పట్ల ఏ విధంగా. మన మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి భువనగిరి సభలో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి సరిపోతాడు అని ఒక బలమైన కామెంట్ చేశాడు. నిజంగా ఆ సందర్భం భువనగిరి సభలో అన్ని పేపర్లలో వచ్చేసి తప్పేముంది అంటే వెంకటరెడ్డి గారు తన మంత్రి పదవిని త్యాగం చేసిండు తెలంగాణ కోసం.
అందరూ పదవులు కావాలనంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అధికారం రాగానే తానే ముఖ్యమంత్రి అయ్యిండు. ఉమ్, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిండు. సుదీర్ఘంగా విద్యార్థి నాయకునిగా రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఈ రోజు కూడా మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, తెలంగాణ పట్ల ప్రేమ కంప్లీట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఆయనకి రేపొద్దున 100% కంప్లీట్‌గా ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అంటే మిగతా మాట్లాడారు. వాళ్ళకి లేదన్నట మీ ఉద్దేశం? అంటే ఉన్న దాంట్లో ఆయనకుందని చెప్పారు. అక్కడ సందర్భంలో భువనగిరికి సంబంధించి అక్కడ ఉన్న ఎక్స్ ఎంపీ గారు, అదేవిధంగా ఈరోజు సంబంధించి అదే ఉమ్మడి నల్గొండ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి కాబట్టి వారికి ఎందుకంటే వారు కూడా చీఫ్ మినిస్టర్ కావాలని అనుకున్న వ్యక్తి కాబట్టి ఉన్న 10 మందిలో వారు కూడా చీఫ్ మినిస్టర్‌కి ఎవరైతే సంబంధించి ఆ రేస్‌లో ఉన్న వ్యక్తి కాబట్టి వారికి 100% వారికి అయ్యే అర్హత ఉందని మాట్లాడడం జరిగింది. దాంట్లో తప్పేముంది? రేపు వరంగల్కి వెళ్తారు. కొండా సురేఖ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అర్హత ఉందని చెప్పొచ్చా? మీకు ఎగ్జాంపుల్ చెప్పినాను. సంబంధించి సందర్భం పరంగా ఆ వ్యక్తికి అర్హత ఉంది అని చెప్పి మాట్లాడిండ్రు. మాట్లాడడంలో తప్పేముంది? అవును రేపొద్దున కొండా సురేఖ గారికి ఎందుకు ఉండొద్దు? అంటే బీసీలు ముఖ్యమంత్రులు కావద్దా? మహిళలు ముఖ్యమంత్రులు కావద్దా? 100% ప్రతి ఒక్కరికి ఉంటది. ఇది ప్రజాస్వామ్యం ఇది. కాంగ్రెస్ అరే ప్రజాస్వామ్యంలో ఎవరికన్నా ఉంటది. ఓకే. ప్రతి వ్యక్తికి అర్హత ఉంటది. ఎవరిని కూడా విమర్శించనీకి ఆయన ఎట్లయితాడు, ఈయన ఎట్లయితాడు అని చెప్పి మాట్లాడే సిస్టమ్ కాదు. రైట్ టు ఈక్వాలిటీ. రేవంత్ రెడ్డి ఓ సర్కిల్‌లో ఉండే వాళ్ళకే లాభాలు చేకూరుతున్నాయి. మిగతా వాళ్ళని పట్టించుకుంటలేవనేసి కొంతమంది సీనియర్స్ చాలా మీడియా ముందుకొచ్చేసి కామెంట్లు చేశారు. కాంగ్రెస్‌కి సంబంధించిన వాళ్ళే. పదవిలో వచ్చినోళ్ళు మంచోళ్ళని అంటారు. పదవి రాకపోతే విమర్శిస్తారు. ఇది సర్వసాధారణం. కానీ నాసొంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో నాకు టికెట్ రాకపోతే కూడా నేను ఎక్కడ విమర్శించలేదు. సరే పార్టీ ఇంకేదో బెస్ట్ ఆలోచిస్తదని చెప్పి మనం ఆలోచించాలి. ఫస్ట్ కార్యకర్త స్థాయిలో ఉన్న మనము విమర్శించే స్థాయి కాదు. వాళ్ళ నాయకులను విమర్శించే స్థాయి మనది కాదు. ఎందుకంటే వారంతా ఆలోచించి ఈరోజు మన కుటుంబంలో మనం ఏదైనా కొనుక్కున్నామనంటే మన తల్లి మనకు అన్ని ఇప్పియదు. కొన్ని సందర్భాల్లో మనకు ఆ ఏజ్‌లో అది ఇప్పిస్తే మనం ఖరాబ్ అయిపోతామని యెస్. ఇప్పియదు. యెస్. అంత మటుకు తల్లికి మన పైన ప్రేమ లేనట్టు కాదు కదా! ప్రేమ పోయినట్టు కాదు కదా! అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏదో ఆలోచించినప్పుడు దూరదృష్టితోటే ఆలోచిస్తారు. అండ్ కష్టపడ్డ వ్యక్తికి రేవంత్ రెడ్డి గారి సర్కిల్ అంటేనే కాంగ్రెస్ సర్కిల్. కాంగ్రెస్ సర్కిల్‌లో కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి గుర్తింపిచ్చి రేవంత్ రెడ్డి గారు దానికి నిలువెత్తు ఉదాహరణ బల్మూరి వెంకట్ గాని, అనిల్ కుమార్ యాదవ్ గాని, నొత్తి శ్రీకాంత్ గాని, ప్రీతం గాని, మెట్టి సాయి గాని, అన్వేష్ రెడ్డి గాని, బెలియా నాయక్ గాని చెప్పుకుంటూ పోతే ఏదైతే సంబంధించి అప్పట్న నేర్ల శారద గారు గాని, పొన్నం ప్రభాకర్ గారు గాని, మంత్రివర్గంలో ఉన్న మంత్రులు గాని, ఎమ్మెల్యే టికెట్లు వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు గాని, ఏదైతే కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న కార్పొరేషన్ మొన్నొచ్చిన లిస్ట్‌లో వచ్చిన కార్పొరేషన్ చైర్మన్‌లు అవును. గాని, అవును. ఎమ్మెల్సీ అయిన నేను గాని, మహేష్ కుమార్ గౌడ్ గారు గాని, రాజ్యసభ సభ్యులైన అనిల్ కుమార్ యాదవ్ గారు గాని, రేణుకా చౌదరి గారు గాని వీళ్ళంతా పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు తప్ప పారాషూట్‌లు ఎవరు లేరు ఇంట్ల. ఈ నామినేటెడ్ పదవులలో పారాషూట్‌లకి ఎవరికీ ఇయ్యలే. మనం గతంలో మాట్లాడుకున్నాం. పెద్దల సభకు చిన్నోడు అని. ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ భారతదేశంలోనే 31 ఇయర్స్ అంటే ఎక్కడెక్కడైతే కౌన్సిల్ ఉందో అంత దాంట్లోనే ఎమ్మెల్సీ కౌన్సిల్ ఉన్న దాంట్లో నేను యంగెస్ట్ ఎమ్మెల్సీ ఈరోజు. ఇంత యంగెస్ట్ ఎమ్మెల్సీగా మీరు తెలంగాణ మండలిలో ఇప్పుడు ప్రసంగించబోతున్నారు రేపు. మీరు రాజకీయాల్లోకి వచ్చేటటువంటి యువతకు ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? యువత రాజకీయాలకి రావాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు, మన బ్రతుకులు మారాలంటే మనమే మార్చుకోవాలి. మార్చుకోవాలంటే సిస్టమ్‌లోకి మనం రావాల్సిన అవసరం ఉంది. సిస్టమ్ బయటుండి మనం అడ్వైస్ ఇస్తే సమస్యలు పరిష్కారం అవ్వవు. యువత అంతా కూడా రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి వస్తే 100% రేపటి మన భవిష్యత్తు బాగుంటది. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఫాలో కావాల్సినయి 3. 1 లాయల్టీ, సెకండ్ కమిట్మెంట్, 3 డెడికేషన్. ఈ 3 విషయాలు మనకుంటే 100% ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, ఎటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోయినా 100% పాలిటిక్స్‌లో మనం సక్సీడ్ అవుతాం. కమింగ్ టు పాలిటిక్స్ విత్ ప్యాషన్. రాజకీయాలకి ఔట్ ఆఫ్ ప్యాషన్ రావాలే తప్ప అదొక ప్రొఫెషన్ అనుకోని రాజకీయాలకి రావద్దు. రాజకీయం అనేది ఒక వృత్తి కాదు. అదొక ప్యాషన్ అది. బల్మూరు వెంకట్‌కు రాజకీయ గురువు ఎవరంటే? నేను రాజకీయాల్లోకి మొదట వచ్చినప్పుడు రాజకీయాల్లోకి నేను రానికి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించిన వ్యక్తి 1992లో మంత్రిగా పనిచేసిన పురుషోత్తమరావు గారు. వారిని చూసి నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నా. అండ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏ రకంగా ప్రజలకి సేవ చేయాలని చెప్పి నేను చూసి నేర్చుకున్న వ్యక్తి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు, ఇయాల రేవంత్ రెడ్డి గారు. అంటే ఏం గమనించారు ఇద్దరి మధ్యలో తేడా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకంటే ముందు నేను విమర్శించడాన్నే చూసిన. ఓకే. వారు ఓకే. ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందిస్తారో నేను చూడలేదు. ఓకే. రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన నేను చూసినాను. రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన అందించిండ్రో మళ్ళీ ఈ రోజు అదే విధంగా ప్రజల సేవ చేయాలి, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని సేమ్ అదే రకమైన పరిపాలన నేను రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న తీరులో చూస్తున్నాను. ఎందుకంటే మీకున్న
మీ గురువులు అనేది మీ లైఫ్ లో మీరు స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్కరిని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. అవును. నేను పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు పురుషోత్తమరావు గారిని చూసి పాలిటిక్స్ లోకి వచ్చినాను. తర్వాత మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారిని చూసి అరే ఇట్లా కూడా చేయాలని చెప్పి ఓర్పు సహనం ఏ విధంగా ఉండాలో వారిని చూసి నేర్చుకున్నాను. ఏదైతే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కొన్ని కొన్ని నేర్చుకుంటాము. ఏ రకంగా అందరితోటి కలిసిమెలిసి ఉండాలి మా సీతక్కని మా ప్రేమ్ సార్ అంకుల్ని చూసి నేర్చుకున్నాను. ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క గుణాన్ని మనకు నచ్చిన గుణాన్ని మనం నేర్చుకుంటాం. యెస్. అయితే రాజశేఖర రెడ్డి గారు పరిపాలించే తీరు నచ్చింది. మనం సిస్టమ్‌లో ఉన్నప్పుడు ఏ రకంగా సేవ చేయాలి, ఏ రకంగా కలవాలి, పబ్లిక్ తోటి ఎట్లా మింగిల్ అవ్వాలి. సేమ్ అదే సిస్టమ్ నేను చూసిన సిస్టమ్‌ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర చూస్తున్నాను. సో, ఈరోజు వారు పరిపాలించే తీరు నచ్చింది కాబట్టి వారు నా ఎగ్జాంపుల్‌గా వాళ్ళని నా పొలిటికల్ గురువు లెక్క తీసుకోవడం జరిగింది. అండ్ ముఖ్యంగా వీళ్ళన్నిటికంటే ఎక్కువ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే ఒకటి ఇన్‌స్పిరేషన్, ఇంకోటి అవకాశం ఇచ్చే వ్యక్తి. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్న రాజకీయాల్లోకి రాగలిగిన ఒక మధ్యతరగతి కుటుంబంలోకెళ్ళి ఈరోజు ఒక విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడి ఈ స్థాయికి వచ్చిన అంటే ముఖ్య పాత్ర ఆ అవకాశాన్ని ఇచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఓకే. ఎందుకనంటే ఎన్ఎస్‌యుఎల్ ఎలక్షన్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చి హ్మ్. నన్ను పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి ఆయనే. యాక్సెస్ రాహుల్ గాంధీకి, బలమూరి వెంకట్‌కు యాక్సెస్. ఒక కార్యకర్తకి, లీడర్‌కి మధ్యలో ఉన్న యాక్సెస్ నాకు రాహుల్ గాంధీ గారి మధ్యలో. ఓకే. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. మరో డిబేట్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.